5 ఎకరాల వరకు పథకం వర్తింపజేయండి. రైతు భరోసా సాగు భూములకే ఇవ్వండి. వాణిజ్య భూములు కావచ్చు, భూస్వామ్యుల భూములు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు వద్దు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా లేదా సబ్సిడీ ఇవ్వండి. గుర్తింపు కార్డులు ఇవ్వండి. యంత్రలక్ష్మిని పునరుద్ధరించండి. పోడు చేసేవారికి కూడా రైతు భరోసా ఇవ్వండి. మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో రైతుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. రైతు భరోసా విధి విధానాల రూపకల్పనపై అభిప్రాయాలు అడిగితే అందరూ ఇలాగే చెప్పారు. ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా కౌలు రైతులకు రైతు సంఘాలు నేతలు, వైద్యులు, అదేవిధంగా న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా అభిప్రాయాలను అయితే చెప్పారు. లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు అయితే చెప్పారు. పలువురు రైతులు లేఖలో కూడా అందించారు. సమావేశంలో మెజారిటీ రైతులందరూ కూడా ఒకటే చెప్పారు. సాగు చేసే వారికే రైతు భరోసా పథకం అమలు చేయండి. నిజమైన రైతులు ఎవరనేది కూడా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతు బంధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది అని చెప్పారు. అందువల్ల ఏంటంటే ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు. 5 ఎకరాల లోపు వరకు పరిమితి పెట్టండి. సాగు చేసే వారికి రైతు బంధు ఇవ్వండి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించండి అని కూడా చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి కొత్త మార్పులు రైతు భరోసా పథకంలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని